रुकने असम्बली कुकटपल्ली एम कृष्णा राव ने हल्के असम्बली कुकटपल्ली से ताल्लुक़ रखने वाले कॉरपोरेटरों के साथ एक जायज़ा इजलास मुनक़िद किया। इजलास से खिताब करते हुए रुकने असम्बली एम कृष्णा राव ने कहा कि कांग्रेस कायदीन अवाम को बहुत परेशान कर रहे हैं। लोग इनकी अना का शिकार हो रहे हैं, इनकी हिमायत की जानी चाहिए। उन्होंने कहा कि BRS इंतजामिया के दौरान KCR की क़यादत में इस तरह की अना की कभी नहीं हुई। उन्होंने कहा कि BRS पार्टी हमेशा गरीबों की हिमायत करती रही है। इस इजलास में कोऑर्डिनेटर सतीश अरोरा, कॉर्पोरेटर्स एम नरसिम्हा यादव, ए रविंद्र रेड्डी, पी सतीश गौड़, जुपल्ली सत्यनारायण, सबिया गौसुद्दीन, महेश्वरी श्रीहरि, पी श्रीशा बाबूराव, एम श्रीनिवास राव, साबिका कॉर्पोरेटर्स टी श्रवण कुमार, पी बाबूराव ने शिरकत की। హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి సేలింగంపల్లిలో ఉన్నటువంటి అయ్యప్ప సొసైటీ 6, 7, 8 ఫ్లోర్ వద్ద జీరో పర్మిషన్. దాన్ని ముట్టుకున్న దానికి భయపడతారు ఆఫీసర్లు. దానికి ఆనుకొని ఉన్నటువంటి బోడబండ మాత్రము గూరగొట్టే ప్రయత్నం చేస్తే నిండు ప్రాణం ఉన్నటువంటి సర్దార్ చనిపోవడం అనేది పూర్తి బాధ్యత కాంగ్రెస్ పార్టీ వహించాలి. ఎవరైతే వేధింపులు పాల్పంచుకున్నారో, వేధింపులు చేశారో, ఆ యువకుడు చనిపోయాడో వాళ్ళ మీద కేసులు బుక్ చేయాలి. ఏదో చిన్న కేసులు పెట్టి చేతులు దులుపుకుంటే రేపొద్దున ఖచ్చితంగా మేము దాని మీద పోరాడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. పత్తనాల్లో జరుగుతున్నటువంటి బ్రిడ్జు కేటీఆర్ గారి నాయకత్వంలో 2 ఏళ్ల కింద దానికి ఫౌండేషన్ వేసి 60 కోట్లు నిధులు శాంక్షన్ చేసి ఆ బ్రిడ్జ్ను రైల్వే పర్మిషన్ ఇప్పించి సుమారుగా 60 కోట్ల రూపాయలు బాల్నార్ బ్రిడ్జిలో ఉన్నటువంటి HMDA నిధులను ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయించి ఆ రోజున పర్మిషన్ ఇప్పిస్తే ఈ రోజు వరకు పత్తనగర్లో ఉన్నటువంటి బ్రిడ్జ్ను కనీసం దాన్ని పట్టించుకొని ఆదులు లేడు. అదేవిధంగా శివాలయం పక్కన అండర్ పాస్ 40 కోట్ల రూపాయలతోని దానికి రైల్వే పర్మిషన్ వచ్చింది. అక్కడ నిరుపేదలు ఉంటే వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇస్తామని నోటీసులు ఇచ్చాం.